భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 300 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు 49 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త సంవత్సరంలో భారత జట్టుకు ఇది తొలి విజయం కావడం విశేషం. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు వడోదరాలో ఈ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఒకసారి స్కోర్ వివరాలను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కాన్వే 56, నికోలస్ 62, యంగ్ 12, మిచెల్ 84, ఫిలిప్స్ 12, హే 18, బ్రాస్వెల్ 16, క్లార్క్ 24 పరుగులు, మొత్తం 300 పరుగులు 50 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి సాధించారు. భారత జట్టును ఒకసారి పరిశీలిస్తే రోహిత్ శర్మ 26, శుభమన్ గిల్ 56, విరాట్ కోహ్లీ 93, శ్రేయస్ అయ్యర్ 49, జడేజా 4, రాహుల్ 29, హర్షిత్ రాణా 29, వాషింగ్టన్ సుందర్ 7, మొత్తం 306 పరుగులకి 6 వికెట్లు కోల్పోయారు. 49 ఓవర్లోనే ఆటను ముగించారు. ఈరోజు ఆటలో ముఖ్యమైన విశేషం ఏమిటంటే విరాట్ కోహ్లీ ప్రపంచంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన 2వ క్రికెటర్గా అవతరించాడు. కుమార సంగక్కర పేరున ఉన్న ఈ రికార్డును ఆయన చెరిపివేస్తూ సంగక్కర చేసిన 28,016 పరుగులని ఆయన అధిగమించాడు. ఈరోజు విరాట్ కోహ్లీ 93 పరుగులు చేశాడు. సెంచరీ సాధిస్తాడని అభిమానులంతా స్టేడియంలో ఎదురు చూస్తున్న తరుణంలో అనుకోకుండా ఆయన అవుట్ అయి వెనుతిరగడం పలువురిని నిరాశపరిచింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు ఆటలో చివరి వరకు నిలబడిన కేఎల్ రాహుల్ ప్రశాంతంగా ఆడుతూ చివరిలో 2 4లు, చివరి బాలికి ఒక 6 సాధించి భారత జట్టును విజయాలకి చేరువ చేశాడు. అలాగే చివరిలో తడబడిన భారత జట్టు నిలబడి గెలవడం ఈరోజు ఆటలో విశేషం. అలాగే న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా చివరి వరకు పోరాడారు. వాషింగ్టన్ సుందర్ గాయపడి పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్కి వచ్చి ఓపికగా ఆడి 7 పరుగులు సాధించి మంచి ఫామ్ని కొనసాగించడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. గాయపడినా ఆయన జట్టు కోసం నిలబడడం పలువురు నుంచి అభినందనలు అందుకోగలిగాడు. ఏదేమైనా భారత జట్టు విజయంతో తన కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిందని, ఇది శుభపరిణామని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.